అసలు ఈ వైదికంలో కానీ, దీనిలో అసలెక్కడ గురు పరంపర లేనిదే లేని ఈ వాళ్ళని సాక్షాత్ శ్రీకృష్ణుడి వారు గాని, ఎవ్వరైనా సరే గురువు లేకుండా వాళ్ళు వెళ్ళరు అనే దాని గురించి. నిజమేనమ్మా. అది నిజం. అంతే. సాక్షాత్తు స్వయంగా పరమాత్మ అని ఆయనకు తెలిసినప్పటికీ, ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి తెలిసినప్పటికీ, ఆయన సాందీపని దగ్గర చదువుకోవాల్సొచ్చింది. చదువుకున్నారు. అవును. కృష్ణుడు. హ్మ్. 64 విద్యల్ని 64 రోజుల్లో నేర్చుకున్నారాయన. అవును. అలా హ్మ్. ఈయన కూడా నేర్చుకున్నారు. ఇది పరంపర ఎప్పటికీ కొనసాగేది. ఇతర లోకవాసులతో భారతదేశానికి ఎప్పటినుంచో లింకులున్నాయి. భారతదేశంలో ఉండేవాళ్ళే కాదు, మిగతా దేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఇతర దేశవాసులతో, ఇతర లోకవాసులతో లింక్ అయి ఉన్నవారు కొంతమంది విదేశస్తులున్నారు. కానీ వాళ్ళ సమాచారాన్ని బయటికి చెప్పరు. ఈయన గూడా చెప్పరు. నాకు మాత్రమే చెప్పారు. నేనిప్పుడు మీకు కూడా ఏం చెప్పలేదు. ఏం అవును. చెప్పాను? జస్ట్ ఉందని మాత్రమే టైటిల్ చెప్పాను తప్ప ఆయన ఎవరితో కలిసారు, ఏం మాట్లాడారు ఇవేం చెప్పలేదు అవును. కదా! అది మేము తెలుసుకోవాలంటే దానికి మీరు సాధన చేయాలి. అంతే. హ్మ్. ఆయనకి 12, 13 ఏళ్ళు సాధన పట్టింది అది చేసుకోవడానికి. 2007 నుంచి 2006 నుంచి చేస్తుంటే ఈ మధ్య కలిగింది ఆయనకి. హుహు. ముందు ఆసన సిద్ధి, బేసిక్ ఫస్ట్ హ్మ్. ఆసన సిద్ధి రావాలి. హ్మ్. కొన్ని గంటలైనా ఫస్ట్ అలా కూర్చోగలగాలి. కూర్చోగలిగేంత. అవును. ఎంతసేపైనా సరే అలా ఏ లేచి ఎళ్ళిపోకూడదు. శబ్దానికంటే ఇంద్రియ నిగ్రహం అని అంటారు. వాటన్నిటిని కంట్రోల్ ఇంద్రియ చేసి నిగ్రహం కలగటం వేరు. ఇంద్రియ అది నిగ్రహం కాదు. బేసిక్ ఫస్ట్ ఆసన సిద్ధి. ఆహా! ఆసన సిద్ధి అంటే మనం కూర్చున్న ప్రదేశంలో 5, 6 గంటలైనా కదలకుండా ఉండటం. లేచి హ్మ్. ఎళ్ళిపోకుండా ఉండటం. కాళ్ళు నొప్పులు రాకుండా ఉండటం. హ్మ్. ఇది ఆసన సిద్ధి. అంటే నేను ఇలాగే కూర్చున్నాను. మీరు సాయంత్రం వరకు ఇంటర్వ్యూ చేయండి, నేను ఇలాగే కూర్చుంటాను హ్మ్. అనాలి. హ్మ్. మీరు రేపటి వరకు ఇంటర్వ్యూ చేయండి ఇలాగే అంటారు. ఇది ఫస్ట్ స్టెప్.